దాసరి స్టూడియో. ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వంకాయ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ వంకాయలు, 1 కప్పు టమాటోలు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, పోపుకు సరిపడినంత ఆయిల్, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక మూకుడు తీసుకొని దానిలో పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైంది. ముందుగా ఆవాలు, జీలకర్ర, రాయిపప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, వేసుకొని పోపుని దూరగా వేగనివ్వాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని దోరగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగాయి. ఇప్పుడు వీటిల్లో చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. టమాటాలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు మనం వీటిల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకున్నాము. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, పసుపు ముక్కలకి పట్టేటట్లు ఒకసారి కలుపుకుందాము.
4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను కర్రీలో. వెల్లుల్లి వేసుకోవడం వల్ల కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 4 to 5 minutes బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము. వంకాయ టమాటా కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వంకాయ టమాటా కర్రీ రెడీ. వంకాయ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. 1/4 kg వంకాయలు, 1 కప్పు టమాటోలు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, పోపుకు సరిపడినంత ఆయిల్, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.